మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి దైవజనులు ఫ్రాన్సిస్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట 10వ వాక్యంలో మనం గమనించినట్లయితే అపవాది పడదోయబడి ఉన్నాడు. అపవాది ఎక్కడ పడదోయబడి ఉన్నాడంటే వాడు భూమి మీద పడదోయబడి ఉన్నాడు. అందుకని దేవదూతలు ప్రకటిస్తున్నారు, సముద్రమా భూమి మీకు శ్రమ. అపవాది యొక్క కాలం కొంచెమే అని తెలుసుకొని వాడు బహురౌద్రము గలవాడై తిరుగుతూ ఉన్నాడు, జాగ్రత్త అని పరలోకమందు దూతలు ఈ రాత్రి ఈ ఆరాధనలో కూర్చొని ఈ మాటలు వింటున్న మనల్ని, ఈ మాటలు ఎవరైతే ఎక్కడి నుంచి వింటున్నారో వారిని కూడా ఈ రోజున ప్రభు హెచ్చరిస్తున్నాడు, మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఎందుకంటే అపవాది అనబడే సైతాను యొక్క కాలం కొంచెమే. వాడి యొక్క ఫైనల్ అబోర్డ్, వాడి యొక్క నిత్య నివాసం, ఫైనల్గా వాడు నివసించబోయే స్థలం ఎక్కడ అంటే నిత్యాగ్ని గుండం. ఆ నిత్యాగ్ని గుండంలో వాడు నివసించబోతున్నాడు. కనుక వాడు ఎంత వేగంగా కోపంగా తిరుగుతున్నాడంటే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వాక్యంలో అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదునా వాడు ఎందుకు తిరుగుతున్నాడు, వాడికి అంత కోపం ఏంటి అని ఒక ఆలోచన మనం చేస్తే, ఈ అపవాది ఎవరో కాదు, పరలోకంలో ఒక రోజున దేవుని యొక్క సభాపర్వతంలో ఆయనతో ఉన్న దేవదూతల్లో ఒకడుగా ఉన్న వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. హృదయంలో గర్వం ప్రవేశించింది. దేవుని యొక్క సభాపర్వతం మీద నుంచి అగాధానికి పడిపోయాడు. దేవదూత పడిపోతే దయ్యంగా మారాడు. ఆ దయ్యాన్నే మనం సాతాన్ అంటాము. వాడి పని ఏంటంటే దేవుడి పోలికగా సృష్టించిన మానవుణ్ణి, మిమ్మల్ని నన్ను ఏ విధంగానైనా పాడు చేయాలనేది వాడి యొక్క ఆలోచన. దేవుని పోలికగా సృష్టించబడిన మానవుణ్ణి వారి కుటుంబంలో సమాధానం లేకుండా, వాళ్ళ పిల్లల జీవితాల్లో సంతోషం లేకుండా, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది లేకుండా, వాళ్ళకి ఆరోగ్యం సరిగా ఉండకుండా, ఏ విధము చేతనైనా ప్రతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని వాడు ఆలోచన. సృష్టికర్త అయిన దేవుడి ఆలోచన ఏంటో తెలుసా? ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని దేవుని ఆలోచన. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ప్రతి కుటుంబం సుఖం సంతోషంతో ఉండాలని దేవుడి ఆలోచన. సజీవుడైన దేవుడి ఆలోచన, పరిశుద్ధుడైన దేవుడి ఆలోచన, ఒకే ఒక నిజరక్షణ యొక్క ఆలోచన. ఈ సృష్టికర్త యొక్క ఆలోచన ఏంటో తెలుసా? అది ఏ కులమైనా ఏ మతమైనా ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడు ఒక్కడే, ఆయన పరిశుద్ధుడు, దేవుడు పూజార్హుడు. దేవుడు అనబడే వాడిలో ఏ పాపం కూడా ఉండదు. నాకు తెలిసినంత వరకు పాపం లేని పావనమూర్తి, పూజించబడటానికి యోగ్యుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల్లో చేరని ప్రధాన యాజకుడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలని సవాలు చేస్తే ఏ ఒక్కడూ ఆయనలో పాపం ఉందని రుజువు చేయలేకపోయాడు. నాకు తెలిసినంత వరకు
ఆయన ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ దేవుడి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఈ భూమి మీద ప్రతి కుటుంబం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన ఆలోచన. దేవుడి దగ్గరే ఉండి దేవుడికి విరుద్ధమైన కార్యం చేసి పడిపోయిన దేవదూత సాతానుగా మారి వాడి ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు తన పోలికగా సృష్టించిన మానవుణ్ణి, వాడి కుటుంబాన్ని పాడు చేయటమే వాడి ఆలోచన. చేశాడు కదండి. దేవుడు తన పోలికగా మానవుని సృష్టిస్తే తన ప్రాణాన్నే మానవుడి నాసిక రంధ్రాల్లో ఊదితే నరుడు జీవాత్మయ్యాడు. నీలో నాలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. సామెతల గ్రంథం 20:27 ప్రకారంగా మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. బొమ్మను చేశాడు, నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదాడు. నరుడు జీవాత్మయ్యాడు. అన్నిటినీ తన మాటతో చేశాడు, కానీ మనల్ని మాత్రం తన చేతితో చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనమంటే ఆయనకు అంత ఇష్టం. మీరు ఎవరి పోలిక అని మిమ్మల్ని మీరు అడుక్కోకండి. మా నాన్న పోలిక, మా అమ్మ పోలిక కాదు, మీరు దేవుడి పోలిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు దేవుని పోలిక. మీ కలర్ ఏమైనా సరే, నా కలర్ ఏమైనా సరే, మనం ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. దేవుడు అంత శ్రద్ధగా మనల్ని తయారు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మన ముత్తాత దేవుని చేత తయారు చేయబడి దేవుడు ఒక్క మాట చెప్పాడండి, అన్నీ చేయి నాయనా, ఈ ఒక్కటి మాత్రం చేయొద్దు. నీకు ఫ్రీ విల్ ఇచ్చాను, చేస్తే చేసుకో, చేయకుండా ఉంటే మంచిది. నేను చెప్తున్నాను, చేయకుండా ఉంటే మంచిది, చేస్తావో చేయవో నీ ఇష్టం. దేవుడు వదిలేశాడు. ఈ దయ్యం, ఈ సైతాన్ అనేవాడు వచ్చి పడిపోయిన వాడు, ఆ పండు తింటే నువ్వు దేవుడితో సమానమైపోతావు, దేవుని లాంటి జ్ఞానం, వివేకం అన్నీ నీకు వచ్చేస్తాయి అని తొలి మానవుణ్ణి శోధించాడు. ఆ మానవ దంపతులు ఇద్దరు పతనమైనట్లుగా మనం చూడొచ్చు. ఆ పతనమైన మానవుని పిల్లలమైన మనం కూడా పాపంలోనే పుడుతున్నాం, పాపంలోనే చస్తున్నాం, నిత్య నరకానికి వెళ్తున్నాం, యమలోకానికి వెళ్తున్నాం. ఏ విధం చేతనైనా తనుండే స్థలంలోకి మనిషిని తీసుకోపోవాలని వాడాశ. సృష్టికర్త అయిన దేవుడు ఆశ. మనల్ని సృష్టించిన దేవుని యొక్క ఆశ ఏంటి తెలుసా? ఆయన ఉండే స్థలంలోకి మనల్ని తీసుకుపోవాలని. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో సాతానుగాడు విజృంభిస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఏ విధంగానైనా కుటుంబాలు పాడు చేయాలని. అయితే పాపంలో ఉన్న మానవుని విడిపించడానికి పరిశుద్ధ రక్తం ఒక్కటి మాత్రమే పాపంలో ఉన్న మానవుని విడిపిస్తుంది గనక, ఆ పరిశుద్ధ రక్తం దేవుడి రక్తం ఒక్కటే గనక, పాపం లేనివాడు దేవుడే గనక, దేవాది దేవుడే శరీరధారిగా నజరేయుడైన యేసుగా భూమికి దిగి వచ్చి ఆకాశానికి భూమికి మధ్య ఆ కల్వారి శిలువలో ఆఖరి రక్త బొట్టు కూడా చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ యేసు రక్తంతో ఎందరైతే కడగబడ్డారో వారందరినీ బైబిల్ అంటుంది నీతిమంతులు అంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి యేసు రక్తంతో కడగబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు నీతిమంతులు, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడని వాడి గురించి సైతానికి ఆలోచన ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎట్టాగో వాడుండే స్థలంకి వెళ్తారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు వెళ్ళే స్థలం ఎక్కడంటే దేవుని యొక్క నివాస స్థలం. అందుకని ఏ విధంగానైనా సరే రక్షింపబడిన వారిని మరలా తిరిగి తన కౌగిల్లోకి తీసుకోవాలని, తన రాజ్య సంబంధులుగా మార్చుకోవాలని అపవాది గర్జన సింహం వల్ల ఈరోజు కూడా తిరుగుతూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం పాపంలో ఉన్నప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం, సాతాను రాజ్య సంబంధులుగా ఉన్నాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా చెవులు మూసుకునేవాడంట. మనం చేతులు ఎత్తితే మన చేతులు చూడలేకపోయేవాడు.
మనకి దేవునికి మధ్య పాపపు అడ్డుకోవడం ఒకటే ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు మహిమను కోల్పోయిన వాళ్ళే. రోమ 3:23 ప్రకారం ఆ కులం లేదు, ఈ కులం లేదు, ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడి మహిమను కోల్పోయారు. మహిమలో ఆరోగ్యం ఉంది, మహిమలో సమాధానం ఉంది, మహిమలో సంతోషం ఉంది, మహిమలో ఐశ్వర్యం కూడా ఉంది. మానవుడు వీటన్నిటిని కోల్పోయాడు కేవలం పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. కానీ ఒక ఆయన్ని నీతిమంతుడిని అంటాడు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటుంది. కారణం ఏంటంటే మానవుడు చేసిన పాపం. ఆ పాపం నుంచి మానవుడు విడిపించడానికి దేవాది దేవుడు సృష్టికర్త నరావతారిగా భూమికి దిగొచ్చి అమూల్యమైన రక్తాన్ని చిందించడం మాత్రమే కాక వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మౌనంగా మారిపోయాడు. స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడు. 10,000 మందిలో అతి సుందరుడు వికారిగా మారాడు. వీపంతా సాళ్లుగా దున్నించుకున్నాడు. ఎందుకు ప్రభువా నీకు ఇంత కర్మ అంటే, నా పోలికగా సృష్టించబడిన ఏ మనుష్యుడు కూడా, ఏ కులం వాడు ప్రభు అని అడిగా నేను, ఏ కులం వాడైనా నా పోలికగా సృష్టించబడిన వాడే. ఏ ఒక్కడూ నరకానికి వెళ్ళడం, సాతాను రాజ్యానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేనుండే స్థలంలో వాళ్ళు ఉండాలనే ఆశతో నా ప్రజల కొరకు రక్తం చిందించడానికి నేను వచ్చాను. ఎవరైతే ప్రభువా నీవు నిజమైన రక్షకుడు అని నన్ను ఒప్పుకుంటారో వాళ్ళ కులాన్ని మార్చను, మతాన్ని మార్చను, వారి జీవితాన్ని మారుస్తాను. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. వారి జీవితాన్ని మారుస్తాను. నా పేరు నజరేయుడైన యేసు, నన్ను అంగీకరించిన వారిని నీతిమంతునిగా తీర్చడానికి నేను వచ్చాను రా అన్నాడు. ఎందుకు నీకు ఈ కర్మ అంటే, నా పోలికగా సృష్టించబడిన వాడు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు. నేనుండే స్థలంలో నా బిడ్డలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన అంతటి త్యాగం మానవాడి కొరకు చేస్తే ఈ రోజున ABCD సరిగా రానివాడు కూడా అసలు యేసుప్రభు దేవుడు అనేవాడు ఒకడు, యేసుప్రభు మా కుల దేవుడు అనేవాడు ఒకడు, యేసుప్రభు మీ కుల దేవుడు అనేవాడు ఒకడు. దొంగని మార్చలేడు, మోసగాడిని మార్చలేడు, వ్యభిచారిని మార్చలేడు, లంచగొండిని మార్చలేడు. ఒకడట 2 భార్యలను పెట్టుకొని మనవడికి చెప్తున్నాడంట, నువ్వు ఒక్క భార్యని చేసుకోవాలంటున్నాడంట. వాడు వెనక్కి తిరిగి ఈడికైతే 2 ఉండొచ్చు కానీ నాకు ఒక్కళ్ళే ఉండాలంటున్నాడు ధర్మార్గుడు. నాకు ఈడికంటే ఇంకొకళ్ళు ఎక్కువ ఉండాలనుకుంటున్నాడంట మనవడు. పాపిని మార్చలేడు. పేకాట ఆడేవాడు కొడుక్కి పేకాట ఆడొద్దని చెప్తే ఎట్టుంటుంది? మందు కొట్టేవాడు కొడుక్కి మందు కొట్టకూడదు నాయన తప్పు అంటే ఎట్టుంటుంది? సిగరెట్ తాగేవాడు నేను సిగరెట్ తాగుతాను, నా కొడుక్కి సిగరెట్ తాగడం తప్పు అయ్యా అన్నాను అనుకో, కొద్దిగా పెద్దయ్యాక మూతిపళ్ళు రాలు కొడతాడు నన్ను. ఎప్పుడు కూడా దొంగని మార్చలేడు, మోసగాడిని మార్చలేడు, వ్యభిచారిని మార్చలేడు. పాపిని మార్చగలిగిన వాడు పరిశుద్ధుడు ఒక్కడే. ఆమెన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడు యేసు మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. అందుకే నాలాంటి పాపిని నా ప్రభు అయిన యేసుక్రీస్తు మార్చాడు. యేసుక్రీస్తుకి నమస్కారం చేస్తే ఆయన పరిశుద్ధుడు కనుక నీకు పరిశుద్ధత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రోజున నాలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న వాడిని ఏ విధం చేతనైనా తిరిగి మరలా తన రాజ్యంలో చేర్చుకోవాలని అపవాది గర్జించడం వలె తిరుగుతూనే ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. అపవాదిని ఎదిరించే శక్తి గలవారిగా ఉండండి. ఆమెన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, చెప్పండి ధైర్యంగా, మీరు నమ్ముకున్న యేసు సకల జాతులకి దేవుడు. ఆమెన్. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోయుచున్న ఆ మాట తెలుసా? మరి వాడు యేసుప్రభు మీ కులం వాడు అంటే మీరెట్ట ఒప్పుకుంటున్నారు? సమస్త జనులారని రాసింది అక్కడ. యేసుప్రభు కులదేవుడైతే కులం రాసి ఉండాలి కదా, రాయలేదు కదా. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. యేసుక్రీస్తు యొక్క పుట్టుక సకల జాతులకి
శుభవర్తమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కులదేవుడై ఉంటే నన్ను మార్చేవాడు కాదు. యేసుక్రీస్తు కులదేవుడై ఉంటే మిమ్మల్ని మార్చగలిగేవాడు కాదు. యేసుక్రీస్తు సకల జాతులకు దేవుడు కనుక ఈరోజు అనేక మంది ప్రభు పాదాలకు రాగలుగుతున్నారు. ఆమెన్ హల్లెలూయా. నిత్య నరకానికి పోకుండా నిత్య రాజ్యాన్ని చేరగలుగుతున్నారు. ఆమెన్ హల్లెలూయా. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని పరలోక స్వర్గాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు రూపాయి ఖర్చు లేకుండా ప్రభువా నన్ను క్షమించమన్న వెంటనే తన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా చేసి నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుని ఆమెన్ హల్లెలూయా. ఈ ఆలోచన ప్రతి క్రైస్తవుల్లో ఉండాలండి. దేవుడున్న ఒక 10 ఎకరాలు ఉన్నాడు, యేసు ప్రభువు నమ్ముకున్న వంటగా అనంగలోనే ఏదో లేండి అందరు దేవుళ్ళు ఒకటే లేండి అనకూడదు. ఉద్యోగం చేసే దగ్గర ఆఫీసరు ఏమయ్యా యేసు ప్రభు నమ్ముకున్న వంట కదా, ఏమోలేండి నా భార్య పోరు పడలేక నమ్ముకున్నాను అనకూడదు. నీ భార్య పోరు పడలేక యేసు ప్రభు నమ్ముకుంటే నీకు నరకం గ్యారంటీ. నీ కులం కోసం యేసు ప్రభు నమ్ముకుంటే గ్యారంటీ నరకమే. రేపు పెళ్ళనంగా ఈరోజు బాప్తిసం పొందితే గ్యారంటీ నరకమే. నీ పాపాన్నంతా తన మీద వేసుకొని పాపమెరుగని యేసుక్రీస్తు పాప ముద్దగా నీ కొరకు మారాడు. ఆమెన్ హల్లెలూయా. వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు, అతి సుందరుడు వికారిగా మారాడు. శాపగ్రస్తమైన శిలువ నీ కోసం నా కోసం మోసాడు. నిన్ను నన్ను నీతిమంతునిగా చేసి ఈ భూమి మీద సమాధానంగా బతికేటట్టుగా చేసి ఒక రోజున ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలి. ఆమెన్ హల్లెలూయా. నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వస్తాను, నేనుండే స్థలంలో మీరుండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ స్థలానికి పోకుండా ఏ విధంగానైనా రక్షింపబడిన వారిని తప్పించడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తుంటాడు. వాడి కాలం కొంచెమేనంట, వాడి టైం షార్ట్గా ఉందంట. ఇప్పుడు మీరు ఉపవాస ప్రార్థనలను పెట్టారే, చాలా మంచి పని చేశారు. అపవాదిని ఎదిరించడానికి బలమైన ఆయుధం ఉపవాసంతో కూడిన ప్రార్థన. ఆమెన్ హల్లెలూయా. అపవాదిని ఎదిరించగలిగే బలమైన ఆయుధం, చాలా ఆయుధాలు ఉన్నాయి, అవన్నీ వివరించే టైం లేదు. కానీ ఈ ఉపవాసం అనే ఆయుధాన్ని గురించి మీకు వివరిస్తాను. ఏ దేవుని బిడ్డ అయితే వాక్యాన్ని ధ్యానిస్తూ ఏమంటే ఉండగలిగితే, ఉపవసించి ప్రార్థించే వ్యక్తిగా ఉండగలుగుతాడో ఆ వ్యక్తి పొరపాటును కూడా దేవుడి నుంచి సాతానుగాడు ఆ వ్యక్తిని దూరం చేయలేడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేవుని బిడ్డ అయితే ఉపవసించి ప్రార్థన చేయగలుగుతాడో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఏ వ్యక్తి అయితే ఉపవసించి ప్రార్థన చేయగలుగుతాడో, గర్జన సింహం వలె తిరిగే అపవాది ఆ దేవుని బిడ్డని పొరపాటును కూడా సమీపించలేడు. ఆమెన్ హల్లెలూయా. ఖచ్చితంగా ఆ దేవుని బిడ్డ యుద్ధాన్ని గెలిచి తీరుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్ హల్లెలూయా. దైవజనుడైన యెహోషువ దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థనా యోధుడిగా ఉన్నాడు. గొప్ప ప్రార్థనా యోధుడు యెహోషువ. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం, మీరెవరినైనా సేవించుకోండి, మా ప్రాణం పోయినా నా దేవుణ్ణి విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధ్యానించాడు, బోధించాడు, పాటించాడు, ప్రార్థించాడు. 32 యుద్ధాలు చేశాడండి యెహోషువ. అన్ని యుద్ధాల్లో విజయం సాధించాడు. ఆమెన్ హల్లెలూయా. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని నలుగురికి చెప్పండి, వాక్య ప్రకారం బతకండి, ఉపవసించి ప్రార్థన చేయండి. వీలైనంత వరకు కుర్రోళ్ళు చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అద్భుతాలు మీరు చూస్తారు, అద్భుతాలు మీరు చూడగలుగుతారు. మీ కుటుంబానికి వ్యతిరేకంగా, మీ వ్యక్తిగత జీవితానికి వ్యతిరేకంగా, మీ సేవకు వ్యతిరేకంగా, మీ పిల్లలకు వ్యతిరేకంగా లేచే దురాత్మపై విజయం సాధించగలుగుతారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్ హల్లెలూయా. విజయానికి మార్గం అండి అది ఉపవాస ప్రార్థన. విజయానికి మార్గం.
మార్కు సువార్త 9వ అధ్యాయంలో ముగ్గురు పైకి వెళ్ళారు, కింద 9 మంది ఉన్నారు. ఇంకా అప్పటికి ఇస్కరియోతు యూదా పోయినట్టు లేడు, కింద 9 మంది ఉన్నారు. ఒక రోగగ్రస్తుడు తీసుకొని వచ్చారు, ఒక రోగిని తీసుకొని వచ్చారు. శిష్యులారా, యేసు ప్రభు కొండెక్కాడు కదా, మీరు స్వస్థపరచండి అని అడిగారు. మా వల్ల కాదన్నారు. మా వల్ల కాదు అనరుగా మనవాళ్ళు బైబిల్ పట్టుకొని నెత్తి మీద పెట్టో, లేకపోతే నూనె తెచ్చి రాసో ఏదో ప్రయత్నం చేస్తారు. పాస్టర్లు చేయకుండా ఉండరు. ఇప్పుడుండే పాస్టర్లు నా దురాత్మే తనేటట్టు ఉంది. ఇప్పుడు సేవ చేసే సేవకుల్ని నా దురాత్మ తనేటట్టు ఉంది ఇప్పుడు. ఎందుకంటే నమ్మకమైన సేవకులు లేరు, యథార్థంగా సేవ చేసేవాళ్ళు లేడు, మంచి మనస్సాక్షితో సేవ చేసే సేవకులు లేరు, భారంతో చేసేవాళ్ళు లేరు. ఈ బైబిల్ నెత్తి మీద పెడితే మాత్రం దురాత్మ ఊరుకుంటుందా? దాని దృష్టిలో పెద్ద లెక్క కాదు, బైబిల్ కాదు లెక్క, నీ హృదయంలో ఉన్న వాక్యం లెక్క. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొత్తం మీద వాళ్ళు ప్రయత్నాలు చేశారు, ఏం జరగల. యేసు ప్రభు కిందకు వచ్చాడు, శిష్యులు వచ్చారు. అయ్యా, నువ్వైనా స్వస్థపరుస్తావా నా కొడుకుని అడిగాడు తండ్రి. నా కొడుకుని నువ్వైనా స్వస్థపరుస్తావని అడిగాడు. ఏమి శిష్యులారా, ఏం చేయలేకపోయారా మీరంటే, మేము చేయలేకపోయామని మొత్తం మీద తెల్లముఖం వేసేశారు. యేసు ప్రభు మొత్తం మీద వాడికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టి వాడిని స్వస్థపరిచి పంపించేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి శిష్యులకు డౌట్ వచ్చింది, మేమెందుకు చేయలేకపోయాం, మా జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదు? మీకు కూడా అనుమానం రావచ్చు. మా పిల్లల జీవితాలు ఎందుకు ఆశీర్వాదకరంగా లేవు, మేమెందుకు విజయం సాధించలేకపోతున్నాం, మేమెందుకు ఓడిపోతున్నాం? పాటేమో ఓడిపోనయ్యా, ఎవడెవడో పాడితే ఎవడెవడో రాస్తే మనం పాడుతూనే ఉంటాం. బతుకంతా ఓడిపోవడమే. ఓడిపోనయ్యా నువ్వు నా పక్షామై ఉండగా పాట బ్రహ్మాండంగా పాడతాం, చప్పట్లు బాగా కొడతాం. ఈ కొట్టేవాడు కూడా గట్టిగానే కొడతాడు. ఏం ఉపయోగం లేదు, పాట వరకే అది. మన బతుకులో ఓడిపోకుండా ఉండాలంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలగాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఉపవాసంతో కూడిన ప్రార్థన చేయాలి. ఆమెన్ హల్లెలూయా. సాక్షులుగా బతకాలి. ఆమెన్ హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్య. ఎందుకుంటాడు యేసయ్య నీతో? ఎందుకుంటాడు? చుట్టదాగి చర్చకొచ్చి యేసయ్య ఉంటాడా? భార్యను కొట్టి చర్చకొస్తే యేసయ్య ఉంటాడా? ఉండడు కదా. యేసయ్య నీతో ఉండాలంటే 66వ కీర్తన 18వ వాక్యం ప్రకారంగా హృదయంలో పాపాన్ని లక్ష్యము చేయకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయం. 1 కొరింథీ 3:16 యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీవు దేవుని ఆలయం, దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది. నువ్వు విలువ పెట్టి కొనబడిన వాళ్ళం మనం. 1 పేతురు 1:17-18 ప్రకారం గొర్రెల రక్తం, మేకల రక్తం, కోడెల రక్తం మనల్ని విడిపించలేం. అమూల్యమైన యేసు రక్తం మనల్ని విడిపించింది. ఆమెన్ హల్లెలూయా. యేసు రక్తం అనే విలువ పెట్టి కొనబడిన వాళ్ళం మనం. అలాంటి విలువైన వాళ్ళు విలువగా బతకాలి కానీ రాజు రాజుగా బతకాలి కానీ రాజు కుక్కలాగా బతుకుతూ నాకు విజయం లేదంటే ఎలా కుదురుతుంది? రాజు రాజుగా బతికితే విజయం సాధించగలుగుతాడు. ఆమెన్ హల్లెలూయా. దేవుని బిడ్డ దేవుని బిడ్డగా బతకాలి. దేవుని బిడ్డగా బతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలో శిష్యులకి 3.5 సంవత్సరాలు ఉన్నారు యేసు ప్రభుతోనే. వాళ్ళకి అర్థం కాల. ఎందుకు మేము జయించలేకపోయామన్నారు, ఎందుకు దయ్యాన్ని ఎలగొట్టలేకపోయామన్నారు. ప్రార్థన వల్లనే సాధ్యము అన్నాడు అక్కడ ప్రభు. కిందకి ఫుట్ నోట్లు ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం అన్నాడు. అక్కడ ఫుట్ నోట్లో ఉపవాసము అన్నాడు. అక్కడ ఉపవాసంతో కూడిన ప్రార్థన దురాత్మ శక్తులపై విజయం ఇస్తుంది. ఆమెన్ హల్లెలూయా. ఒక దైవ సేవకుడిగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? నాకు ఇచ్చుకునే సలహా కూడా. మీ పిల్లల్ని కానీ, మీ కుటుంబాలను కానీ, మీ సంఘాన్ని కానీ, మీ వ్యక్తిగత జీవితాలను కానీ దురాత్మ పొరపాటును కూడా టచ్ చేయకుండా ఉండాలంటే ఉపవాసంతో కూడిన ప్రార్థన మీ జీవితంలో అలవాటుగా మార్చుకోండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్ హల్లెలూయా. దాన్ని అలవరుచుకోండి. పాపాన్ని విసర్జించండి. నేను దేవుని ఆలయం, ఈ ఆలయంలోకి చెడేది రాకూడదు.
నేను నా దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తా, దేవుని వాక్యాన్ని వింటా, చదువుతా, వాక్య ప్రకారం జీవిస్తా. ఈ తీర్మానంతో నువ్వు చదువుకున్న వ్యక్తి అయినా చదువుకున్న వ్యక్తి అయినా ఉపవసించి ప్రార్థించే ఆ ప్రార్థనా జీవితం ఉపవాస పండగల్లోనే కాదు, మీరు ఎప్పుడు ఉపవసించాలనుకుంటే అప్పుడు ఉపవసించగలిగితే శక్తి, మీకున్న శక్తిని బట్టి. నాలాంటి వాడు 3 రోజులు ఉండాలి, చచ్చిపోతాడు. నేను 24 గంటలు ఉండగలను అంతే, అంతకంటే ఎక్కువ ఉండలేను. ఒకప్పుడు 3 రోజులు ఉన్నా, ఇప్పుడు ఉండలేను. నా శక్తిని బట్టి. ఒక క్రైస్తవ బిడ్డ ఉపవసించి ప్రార్థన చేయగలిగితే మీ కుటుంబాలని పొరపాటును కూడా దురాత్మ ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడు ఎంత క్రోధంతో తిరిగినా వాడిని మీరు ఎదిరించగలుగుతారు. వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడు వాడు? మీరు దేవునికి లోబడి ఉంటే. దేవునికి లోబడి ఉండే వాళ్ళ లక్షణం ఏంటి? దేవుని వాక్య ప్రకారం జీవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన గొప్ప అద్భుతాలు చేస్తుందండి. నా ప్రియ సహోదరు ఉంది, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో యూదులు ఇంచుమించుగా 60 లక్షల మంది యూదులకి మరణ శాసనం రాశాడు హామాన్ అనేవాడు. పారసీక ప్రధానమంత్రి 60 లక్షల మంది యూదులకి మరణ శాసనం రాసేసాడు. మొర్దెకైని ఆమెను పెంచిన ఆయన ఉన్నాడు, ఆమె బంధువు ఉన్నాడు. ఈ సంగతి తెలిసింది అతనికి. ఎస్తేరు అప్పటికి రాణి. ఆమె దగ్గరికి వెళ్ళాడు. మన ప్రజలు నాశనం కాబోతున్నారు, దుర్మార్గుడైన హామాన్ అగాగీయుడు, సాతాను సంబంధి మన ప్రజల్ని చంపాలని ప్లాన్ చేశాడు. నువ్వు రాజు దగ్గర మనవి చెయ్యి, దయచేసి నా ప్రజల్ని కాపాడమని అడిగాడు. నేను రాజు దగ్గరికి వెళ్ళలేను, నేను కాపాడలేను అన్నది. ఫైనల్గా మొర్దెకై అంటాడు, నువ్వు కాపాడకపోతే సహాయం మరొక దిక్కు నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట ఆమెలో రోషాన్ని కలిగించింది. ఆమె ఏమంట తెలుసండి, మీరు జాగ్రత్తగా వినండి. ఆమె ఏమంట తెలుసండి, మీరు నా కొరకు ఉపవసించండి, మీరు నా కొరకు ఉపవసించి ఉపవాసం అంటే పస్తులు ఉంటాం కాదు. అక్కడ ఉపవాసం అని రాశాడంటే దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉంటుందని అర్థం. అక్కడ ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం లేదు కాబట్టి అక్కడ ఉపవాసం ఉంది అని అంటే దేవుడికి కాదని కొరకడానికి లేదు. ఉపవసించేది ఒక యూదుడు, ఉపవసించేది దేవుని సన్నిధిలోనే ఉపవసిస్తాడు. మీరు నా కొరకు ఉపవసించి ప్రార్థన చేయండి, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకండి, నేను కూడా ఉపవాసం ఉంటాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. అమ్మగారండి, మా ఆయనకు బాగలేదండి, అమ్మగారండి కొద్ది ఉపవాస ప్రార్థనలో పెట్టండి, నేను మాత్రం తింటానండి, మీరు మాత్రం ఉపవాస ప్రార్థనలో ఉండండి. ఈ బ్యాచ్ ఎక్కువ మన చర్చిల్లో. మీ పాస్టర్ గారికి చెప్పరు అనుకోండి, ఎందుకంటే అసలు ఆయన బలహీనంగా ఉన్నాడు. ఇంకా ఆయనకు ఉపవాసం ఉండమని చెప్పారనుకోండి, అవును పాస్టర్ గారండి మా ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి, కొద్దిగా ఉపవాసం ఉండండి. నువ్వు ఉపవాస ప్రార్థనకు రావు, ఎవరు ఉండాలి నీకోసం ఉపవాసం? పాస్టర్ గారు ఉండాలి. ఇది మనోళ్ళ తంతు. అక్కడ ఆ ప్రియ సహోదరు అంటున్న మాట చూడండి, మనకు చాలా బుద్ధి చెప్పే మాట. మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి, మీరు మీతో ఉన్నవాళ్ళు కూడా, నేను నాతో ఉన్నవాళ్ళు కూడా రాజభవనంలో ఉపవాసం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గొప్ప ధైర్యం అండి. ఉపవాస ప్రార్థన గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఎంత గొప్ప ధైర్యం ఇచ్చిందంటే తెలుసండి, రాజు పిలవకుండా రాజు దగ్గరికి రాణి వెళ్ళకూడదు. ఉపవాస ప్రార్థన గొప్ప ధైర్యాన్ని క్రైస్తవుడికి ఇస్తుంది. రాజు పిలవకుండా రాజు ఎదురుకి వెళ్ళిందండి. ఉపవాస ప్రార్థన దేవుడి దయని మనుషుల దయని మీ మీదకి వచ్చేటట్టుగా చేస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవుని దయ, మనుషుల దయ. ఆమేన్. హల్లెలూయా. దేవుని దయ, మనుషుల దయ కూడా మీ మీదకి వచ్చేటట్లుగా చేస్తుంది. ఉపవాస ప్రార్థన నెంబర్ 1 ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. నెంబర్ 2
దేవుడు రాజు హృదయాన్ని కదిలించాడు. ఆమె రాజు ఎదురు నిలబడంలోనే రాజుకి ఆమె మీద దయ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. నాలుగోది ఏం జరిగింది తెలుసా? తన జాతి యూదులు కాపాడబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని దయని మీ మీద కుమ్మరిస్తుంది. ఉపవాస ప్రార్థన మనుషుల దయ మీ మీదకి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. ఉపవాస ప్రార్థన మీ కుటుంబాలను ప్రభు కాపాడేటట్లుగా ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. 60 లక్షల మంది యూదులు సంహరించకుండా నా సహోదరి ఎస్తేరు తమ చెలికెత్తెలు, మొర్దెకై తన వారు చేసిన 3 దినాల ఉపవాస ప్రార్థన దేవుని యొక్క దయ, మనుషుడైన ఆ రాజు యొక్క దయ వారి మీదకి వచ్చేటట్లుగా చేయటమే కాకుండా ఆ జాతి ప్రజలు నశించకుండా వారు దేవుని చేత కాపాడబడ్డారు. దానికి కారణం ఉపవాస ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే చెప్తున్నాను, ఉండగలిగితే వారంలో ఒక్కరోజైనా ఒక్క పూటైనా ఉపవసించి ప్రార్థన చేయండి. మీ పిల్లల కాపుదల మీరు చూడగలుగుతారు. మీ పిల్లలు కొండ మీద కట్టబడిన పట్టణాల వలె దేదీప్యమానంగా వెలగలుగుతారు. మీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుకోండి. ఆమేన్, హల్లెలూయా. నేను మాత్రం ఇలాగే ఉండాలి, నా బిడ్డలు ఎదగాలి, కుదరదు. నేను మాత్రం ఇప్పుడు ఎట్టున్నాను అంతే ఉంటా, అటు తగ్గను ఇటు తగ్గను, కానీ నా బిడ్డలు మాత్రం గడ్డల్లాగా ఉండాలి, కుదరదు. ఉపవాస ప్రార్థనలో ఏ తల్లి అయితే, ముఖ్యంగా ఏ తండ్రి అయితే దేవుని సన్నిధిలో తను తగ్గించుకోగలుగుతాడు, వాళ్ళ పిల్లలు నా కళ్ళ ముందు ఆశీర్వదించబడటం నేను చూశాను. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు వర్ధిల్లటం నేను చూశాను. సమస్యలు వస్తాయి, రావని నేను చెప్పను. ఆ సమస్యల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. మరొక వ్యక్తి ఉన్నాడు ఎజ్రా గ్రంథంలో. ఎజ్రా అనే శాస్త్రి గారు, ఆయన శాస్త్రి గారు మహా తెలివి ఎక్కువ ఆయనకి. రాజుగారు ఏం చేశాడు తెలుసా? యెరూషలేములోని దేవాలయానికి కావలసిన బంగారు వెండి ఉపకరణాలు పారసీక దేశంలో ఉన్నాయి. పారసీక దేశం అంటే ఇప్పుడు ఇరాన్లో ఉన్నాయి. అప్పుడు ఆ నెబుకద్నెజర్ తెచ్చిని ఆ ఇరాక్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పారసీక రాజు ఏం చేశాడంటే, మీ దేవుని ఆలయానికి తీసుకెళ్ళండి, ఎజ్రా గారు శాస్త్రి గారు, మీ దేవుని ఆలయానికి అప్పగించండి, మీరు కొద్దిగా పెద్ద కదా, సకల పండితులు, మీకు అన్నీ తెలుసు శాస్త్రి గారు కాబట్టి అని అప్పగిచ్చాడు. ఇంచుమించుగా కొన్ని $1 మిలియన్ బంగారం, అది ఈ రోజుల్లో కొలిస్తే కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్మది. శాస్త్రి గారు కదండి, భక్తుడు కదండి. రాజుగారు అన్నాడు, అయ్యా ఎన్ని గుర్రాలు కావాలి, ఎంతమంది సైనికులు కావాలి, ఇంచుమించు 4 నెలలు ప్రయాణం చేయాలి నువ్వు అడవిలో. అడవి, కొండలు, గుట్టలు ఉంటాయి. 4 months జర్నీ ఉంటుంది. 900 కిలోమీటర్ 900 మైళ్ళు ఉంటుంది ఇంచుమించుగా జర్నీ. 900 మైల్స్ ప్రయాణం చేయాలి నువ్వు. ఇంత దూరం ప్రయాణం చేయటువంటి మధ్యలో దొంగలు ఉంటారు, బందిపోటు దొంగలు, కుర్ర మృగాలు ఉంటాయి, ఖడ్గ మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి. మీరు చూడబోతే కొద్దిమందే ఉన్నారు. ఇది చూడబోతే దేవుని యొక్క ఆలయానికి సంబంధించిన బంగారు వెండి ఆభరణాలు ఇవి. ఎంత సైన్యం కావాలో చెప్పు, నేను మీకు ఇస్తా. దయచేసి సైన్యాన్ని తీసుకో. ముందు సైన్యం, వెనక సైన్యం, మధ్యలో నువ్వు గుర్రాలు, గాడిదలు ఏమి ఎక్కుతావు ఎక్కు. యెరూషలేములోని మహాదేవుని మందిరంలో 1 గ్రామ్ బంగారం కూడా పోకుండా అప్పగించాలి అనే బాధ్యత ఎజ్రా అనే శాస్త్రి మీద పారసీకపు రాజు పెట్టాడు. ఈ శాస్త్రి గారి భక్తి ఎక్కువ కాబట్టి ఏమన్నాడు తెలుసా? రాజా, మా దేవుడు మహాశక్తిమంతుడు, మా దేవుడు తన్ను ఆశ్రయించు వారి పక్షంగా గొప్ప మేలు చేస్తాడు. నీ సైన్యం అవసరం లేదు, నీ గుర్రాలు అవసరం లేదు, మేము స్వయంగా మేము మాత్రమే ఈ బంగారాన్ని, వెండిని యెరూషలేము తీసుకొని వెళ్తామన్నాడు. ఆహా, గొప్ప మాట చెప్పావు, మీ దేవుడు చాలా పవర్ఫుల్ అన్నమాట అని రాజుగారు కూడా కాముకున్నాడు. కొంత దూరం వచ్చాడు. అహవా వైపు పారే నది దగ్గర ఆగాడు. ఎజ్రా గారు ఆగాడు.
ఇక గుండెల్లో దడదడ ప్రారంభమైంది. ఎదురుగా అడవి, ఇక అక్కడ ఉంది అసలైన మార్గం అక్కడుంది. ఎదురుగా అడవి, కొండలు, ఇక దొంగలు అక్కడ స్టార్ట్ అవుతారు. ఇక జనాన్ని అందరినీ సమకూర్చాడండి. అక్కడ సమకూర్చి చదవండి అన్న అక్కడ ఎజ్రా గ్రంథం. ఉపవాసం ఉండి ప్రార్థించారు. అంతకుముందు రాజుతో ఏం చెప్పాడు? మా దేవుడు శక్తి కలవాడు, మా దేవుడికి నీ సైన్యం అవసరం లేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. మంచి మాటలే చెప్పాడు, తప్పేం చెప్పలా. ఏమండి, దేవుని పిల్లల చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు. ఆమెను హల్లెలూయా. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొంటవేమో కానీ ఆయన పిల్లలకి ఏ మేలు కూడా కొదువు ఉండదు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెను హల్లెలూయా. నీతిమంతులు విడవబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ జరగదు. ఆమెను హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నీకు కలగదు. ఆమెను హల్లెలూయా. నీ గిన్నె నిండి పొంగి పొరుగుతుంది. ఆమెను హల్లెలూయా. కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. ఆమెన్. నిజమే, ఈ మాటలన్నీ నిజమే. మన దేవుడు సర్వశక్తి కలవాడు, ఆయన ఏమైనా చేయగలడు. ఈ మధ్య ఒక పాట కూడా రాశారు కదా, కథ మొత్తం మార్చగలడంట. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది. ఇంకా దానికి డ్యాన్స్ పెట్టలేదు అనుకుంటా. డ్యాన్స్ పెడితే అన్నవాళ్ళు టీవీలో చూసిండేవాడిని ఈరోజు. ఇంకా క్రిస్మస్కి పెడతారు, ఆ ఎకిలెకిలి ఎగురులు అన్నీ ఎగురుతారు. ఇక ఆ పాట అర్థమే తీసి పారేస్తారు. పరిశుద్ధంగా ఉండాల్సిన పాట ఇంకా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువుకి ఇంకా డ్యాన్స్ పెట్టలేదు అనుకుంటే ఎవరు, నాకు తెలియదు. దానికి కూడా పెడితే బాగుండు, డ్యాన్స్ చేస్తే బాగుంటుంది. బహు దుర్మార్గం క్రైస్తవ పాటల్ని నాశనం చేసి పారేస్తున్నారండి. ఎంత భక్తిగా రాశారండి పాటలు. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎంత చక్కటి పాటలండి. దానికి డ్యాన్సు. క్రైస్తవ పాటలు అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ట్రెండింగ్ స్పీకర్లే అందరూ. ట్రెండింగ్ స్పీకర్లు, ట్రెండింగ్ ఏంటది సింగర్లు, మళ్ళీ పెద్ద చర్చి ఓపెనర్లు కూడా అందరూ. చర్చిలన్నీ వాళ్ళతోనే ఓపెన్ చేపిస్తారు. వాళ్ళు మహాభక్తులు, వాళ్ళు అడుగు పెట్టితే ఆ చర్చి ఉండకుండా పోద్ది అనమాట. అందుకని అట్లాంటి భక్తులతో అడుగు పెట్టిస్తారు వీళ్ళు కొంతమంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన క్రైస్తవ సమాజం ఈరోజు నడుస్తుంది. అన్ని జనుల మధ్య క్రీస్తు నామం అవమానం పాలవుతుందండి. ఉపవసించి ప్రార్థించండి, మీరు అద్భుతాలు చూస్తారు. మిమ్మల్ని చూసిన వారు ఆ రోజున ఇస్సాకును చూసి అబీమెలెకు అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని నేను గుర్తుపట్టాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని నేను గుర్తుపట్టాను. ఎలా గుర్తుపట్టావు? నువ్వు కరువు కాలంలో గింజలేస్తే నూరంతల పంట పండింది. ఆమేన్, హల్లెలూయా. నా సైనికులు నువ్వు తవ్విన బావులు పూడుస్తుంటే నువ్వు చూపించిన సహనం, నువ్వు చూపించిన ఓర్పు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవుడు తోడుగా ఉన్న కుటుంబంలోనే ఇలా జరుగుతుంది. ఈ రోజున మిమ్మల్ని చూసిన వాళ్ళు యేసయ్య మీకు తోడుగా ఉన్నాడని గుర్తుపట్టాలండి. 1 కొరింథీ 10:31 రాసింది, మీరు భోజనం చేసిన, పానం చేసిన, ఏది చేసినా ప్రభు నామం ఘనత వచ్చేటట్టుగా చేయండి. పిల్లల్ని కన్నా ప్రభు కొరకే కనండి. అంటే అందరిని సేవ చేయించమని నేను చెప్పట్లా. వాడు ఉద్యోగం చేసినా ప్రభువుని ఘనపరిచేవాడిగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు సంసారం చేసినా ప్రభు ఘనత కొరకు చేయండి. ఉద్యోగం, వ్యాపారం, ప్రభు నామ ఘనపరచండి. మీరు ఎక్కడున్నా సేవ చేసే నేను ప్రభువుని ఘనపరిచే సేవ చేయాలి. అవమానించే సేవ చేసే కంటే కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం బెటరు. క్రైస్తవుడు బతికితే క్రీస్తు కొరకు బతకాలి. రోషం లేని క్రైస్తవుడు ఉండకూడదండి. చీము నెత్తురు లేని బతకూడదు. పల్లెటూళ్ళు అంటారు రోషం కలిగి బతకరా అనేవాళ్ళు. అరే నీకు చీము నెత్తురు ఉందని అనేవాళ్ళు మమ్మల్ని. క్రైస్తవుడు రోషం కలిగి బతకాలండి. అది సేవ అంటే. అది సేవ అంటే 4 పాటలు పాడి 4 అరుపులు అరిచేసి అయిపోదండి సేవ. అది కాదండి. నువ్వు మాట్లాడినా ప్రభు ఘనపరచబడాలి.
నువ్వు పాట పాడినా ప్రభు కనపరచబడాలి, మనం నడిచినా ప్రభు కనపరచబడాలి, మన పడకలో కూడా ప్రభు కనపరచబడాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకుని ఆమేన్ హల్లెలూయా. నాకు ఆ 1 కొరింథీ 10:31 చాలా ఇష్టమండి. మీరు ఏది చేసినా ప్రభు కనపరచబడాలండి. ఇస్సాకు ఆ విధంగా జీవించాడు. ఆ దేశపు రాజే వచ్చి మోకరించి నీతో సంధి చేసుకుంటానన్నాడు. ఈ రోజున మనల్ని ఎంతమంది లెక్క చేస్తున్నారు? పాస్టర్ అని చెప్పుకోవాలంటే భయం వేస్తా ఒక్కోసారి. కొడతారని కాదు, విలువ లేని పరిస్థితులు సమాజంలో. విలువగా ఈ సంఘంలో ప్రతి విశ్వాసి విలువగా బతికితే ఈ సంఘం దేదీప్యమానంగా వెలుగుతుందండి. ఆమెను హల్లెలూయా. సంఘం అంటే అలాగుండాలిరా సంఘం అంటే అని సాక్ష్యం వస్తుంది మనకి. ఆ సంఘం అంటే అని సాక్ష్యం మీరు తెచ్చిపెట్టాలి మీ సేవకుడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించగలగాలండి. ఎజ్రా అనే దైవజనుడు రాజు దగ్గర అన్ని మాటలు చెప్పాడు, కానీ మనుషులం కదండి, భయం వేస్తుంది, కొంచెం భయం ఉంటుంది. ఆ భయానికి విరుగుడే ఉపవాసం. చప్పట్లు కొట్టి ప్రభువుని మనకి కనపరుచుకుని ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైనా మీ కుటుంబంలో భయం వస్తే, మీ వ్యక్తిగత జీవితంలో ఇక అయిపోయింది నా పని అనే భయం కనుక మీకు వస్తే, ఇక నా పిల్లలు బాగుపడరనే భయం కనుక మీకు వస్తే, ఇక నా భర్త మారడనే భయం కనుక నీకు వస్తే, నా బిడ్డకు ఉద్యోగం రాదనే భయం నీకు వస్తే, నా బిడ్డకు పెళ్ళి కాదనే భయం నీకు వస్తే, ఇక ఈ సేవ నేను చేయలేననే భయం నీకు వస్తే, నా జీవితంలో ఇలాంటి భయాలు చాలా వస్తాయి. మీ దగ్గరకు వచ్చే ముందు రాత్రి కూడా పోకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాను నేను. కానీ నా దేవుడు నన్ను ధైర్యపరిచి పంపించాడు ఈ 5 రోజుల యాత్ర. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుని ఆయన కరుణ హస్తాన్ని ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాను. ఫస్ట్ నా సాక్ష్యం ఎక్కడ తెలుసా? ఒక పేడ దెబ్బ ఉంటుంది కదా పల్లెటూళ్ళలో, పేడ దెబ్బ పక్కన చాపేసి సాక్ష్యం చెప్పమన్నారు. ఊరంతా రెడ్లు, చాపేసి సాక్ష్యం చెప్పమన్నారు. నేను అక్కడ గెజిట్ ఆఫీసర్ నా ఏరియాలో పనిచేస్తున్నా. చాపేసి నిలబడ్డా, బైబిల్ ఇచ్చారు చేతికి, సాక్ష్యం చెప్పమన్నారు. సేవకుని కాదు అప్పుడు నేను. ఆ రెడ్లంతా ఇటు పోతా మోటార్ సైకిల్ మీరు చూస్తున్నారు, ఒరే ఈసారి ఇక్కడ నిలబడ్డాడు ఏంటని. ఒక 5 నిమిషాలు ఒక రకంగా అనిపించింది. వీళ్ళందరి ముందు పక్కన పేడకంపు, ఇంటి దగ్గర పేడకళ్ళు ఎత్తేసిన వాళ్ళమే, అది వేరే సంగతి. మరి అక్కడ పొజిషన్లో ఉన్నాం కదండి, ఆ పేడకంపులు నిలబడి సాక్ష్యం చెప్పడం ఎంత కష్టమో. ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను. చావాల్సింది నన్ను బతికించావు ప్రభువా, నీకంటే నేను ఎవరి గురించి సాక్ష్యం చెప్తాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు ఆమేన్ హల్లెలూయా. ఆ సాక్ష్యంతో ఆ రోజు 5గురు మారి అక్కడ సంఘంలోకి చేరారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదండి, నా దేవుడి కంటే నా ప్రాణం కూడా ఎక్కువ కాదు. భయం వస్తుంది. భయము ఆవరించిన వేళలో ఇప్పుడు దైవ సేవకుడు ఉపవాస ప్రార్థనలు పెట్టాడు కదా, ఇది మీ జీవితంలో ఇది అలవాటుగా మారిపోవాలి. ఏ సమయంలో ఏ భయం మిమ్మల్ని ఆవరించినా ఉపవాస ప్రార్థనే దానికి మందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి మెడిసిన్ ఉపవాస ప్రార్థనే. దానికి ఉపవాస ప్రార్థన అనే ట్యాబ్లెట్ వేశారనుకోండి, ఆ భయం మీ దగ్గర నుంచి దూరం అయిపోద్ది. ఎజ్రా అదే పని చేశాడు. అందరిని కూర్చోబెట్టుకున్నాడు. తాను చేసిన పని కూడా చెప్పాడు. నేను రాజుగారి దగ్గర ఇటు చెప్పాను, అయినా నేను తప్పు చెప్పాను అంటలా, నా దేవుడు శక్తి కలవాడని చెప్పాను, మహాభయంకరుడని చెప్పాను, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడని చెప్పాను. కానీ ఇక్కడికి రాంగులో నాకు దడబట్టుకుంది, ఉపవాసం ఉందాం అన్నాడు అంతే. అహవా వైపు పారు నది దగ్గర 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశారండి. గొప్ప ధైర్యం వచ్చింది, పిరికితనం అంతా పారిపోయింది. రాజుగారు ఇచ్చిన సామాన్లు పట్టుకొని బయలుదేరారు. 4 నెలల ప్రయాణం చేశారండి. యెరూషలేంకి వచ్చారు. 1 మిల్లీగ్రామ్ కూడా తక్కువ కాకుండా బంగారం వెండి దేవాలయంలో అప్పగించారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుని హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మీరు ఏది పోగొట్టుకోకుండా చేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. మీరు ఏ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా చేస్తుంది. సైతాను పని ఆశీర్వాదాలు దొంగిలించడం, కానీ దేవుడి పని ఆశీర్వాదాలు అనుగ్రహించడం. ఆమేన్ హల్లెలూయా. ఎజ్రా ఒక్క
ఆభరణాన్ని కూడా పోగొట్టుకోలేదండి. ఉపవాస ప్రార్థన ద్వారా ధైర్యం పొందాడు. దేవుని యొక్క సామానంతా దేవుని మందిరానికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుతుందని తిరుగుతున్నాడు. జాగ్రత్త. అనేక మంది శ్రమలు పడుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న మనం ఉపవాసం అనే ఆయుధాన్ని, ఉపవాస ప్రార్థన అనే ఆయుధాన్ని మన జీవితంలో ఆ ఆయుధాన్ని పట్టుకొని దేవుని దయను సంపాదించేవాళ్ళుగా, మనుషుల దయను సంపాదించేవాళ్ళుగా, దేవుని కాపుదల సంపాదించేవాళ్ళుగా, గొప్ప ధైర్యాన్ని పొందగలిగిన వారిగా, ఏమండి నశించిపోవలసిన మన వాళ్ళు సంరక్షించబడేటట్లుగా ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తుందండి. ఫైనల్గా అపవాదికి నేను దొరకకుండా ఉపవాస ప్రార్థన మన ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారాన్ని వేస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఒక ప్రియ సహోదరు ఉపవాసం ఉంది అంటే ఆ ఇంటి చుట్టూ దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారాన్ని ఉంచుతాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ ప్రాకారాన్ని దాటి సైతాను గాడు నిన్ను సమీపించే అవకాశమే లేదు. నువ్వు ప్రార్థన చేయకుండా గురకబెట్టి పడుకునే క్రైస్తవురాలు అయితే సైతాను గాడు ప్రాకారంలోకి రావటం ఏంటి, మంచం మీద కూడా వచ్చి పడుకుంటాడు. చక్కగా ముచ్చట్లు కూడా చెప్తాడు. ఆదివారం బైబిల్ తెరుస్తాం, మళ్ళీ ఆదివారం బైబిల్ తెరుస్తాం. మిగిలిన సమయంలో పిల్లోడికి జలుబు వస్తే తల కింద పెడతాం బైబిల్. మా ఆయనకి జ్వరం వస్తే తల కింద పెడతా దిండి కింద. ఇదే బైబిల్. ఈ లోపల బైబిల్ తెరవను, వాక్యం విన్నాం, పాట మాత్రం పాడతా. ప్రార్థన మానను, వాక్యము మానని పాట పాడతా. ఎందుకంటే వాడు కొడుతుంటాడు కాబట్టి నేను పాడతా. ప్రార్థన ఆపన ఏదో అనేక పాటలు ఉన్నాయి కదా, మోడర్న్ సాంగ్స్. ప్రార్థన ఆపనం ఏదో ఉంది కదా, ఏది ఆపన, అది ఆపన, ఇది ఆపనం, అన్నీ ఆగిపోయాయి. ఆపనది ఏమి ఉండదు. ఈ ఆపేవాడే ఎక్కువ పాడతాడు పాటలు. నాకేదో గుర్తుండి సావి, ఎందుకంటే నేను ఆపన కాబట్టి నాకు గుర్తుండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పాటలు నాకు తొందరగా గుర్తుండవు. ఏమండి అసలు నువ్వు ఇంకేమంటాడు వాడు, ఆస్తులన్నీ పోయి అనాథగా వీళ్ళంతా అబద్ధం, చెప్పులు పోతే చాలు తిట్టుకుంటూ వెళ్తాడు ఇంటికాడి నుంచి. ఇప్పుడు మీ చెప్పులు బాగానే బయట ఏమండి పాస్టర్ గారండి చర్చికొని వచ్చాను, చర్చిలో కూడా దొంగలు ఉంటే అట్టండి పాస్టర్ గారండి, నువ్వన్నా కొనిపెట్టండి పాస్టర్ గారండి. చెప్పులు పోతేనే తిట్టుకుంటూ వెళ్తాం మనం. అర్థమైందా? ఆస్తులన్నీ పోయినా మళ్ళీ అనాథగా మిగిలిన నీవు ఉంటే నాకు సాలేసి ఎంత బడాయి మాటలో. ఆయన ఎవరో రాశారనుకోండి, మనం పాడటం ఎందుకు? ఒక ఉంటే పాడండి, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఉంటే పాడండి, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. నేను ఎందుకు పాడను, ఎందుకంటే నేను ఉండలేను కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే నాకు కూడా కోపం వస్తుంది, మనిషినే కదా నేను కూడా. అందుకని తొందరగా పాడిని, ఎందుకు పాడి దేవుడిని అవమానపరచడం? ఏమండి నువ్వు లేకుండా నేను ఏమంటాడు నీ ముఖం మనోహరము, నీ ముఖం మాధుర్యము, నీ ముఖం అతిరోహమయము, ఏదో పాట పాడుతుంటాడు. వీడి ధ్యాస యేసుప్రభు ముఖం మీద కాదు, ఎక్కడో ముఖం చూసుంటాడు వీడు. ఎక్కడో ముఖం చూసి నీ ముఖము మనోహరము అంటుంటాడు. పోనీ ఆయన భార్య ముఖం ఊహించుకొని పాడి సంతోషమే, కానీ ఆ పాట రాసిన ఉద్దేశం యేసుప్రభు ముఖం అని. రాసినోడు కూడా ఆ ఉద్దేశం లేదులే, నాకు తెలిసే సంగతి. కానీ దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ పాట పాడినా పాట ప్రకారం జీవిస్తూ పాడండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. పాట ప్రకారం జీవిస్తూ పాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తుందండి. నా మాట వినండి చక్కటి. నాకు అందుకే నేను సరే అన్న కొద్దిగా లేట్ అయినా కానీ నేను ఉండాలనే ఉన్నా. ఉపవాస ప్రార్థనలో మాట్లాడి కొద్దిగా ధైర్యం చెప్పి వెళ్దామని. దేవుని స్తోత్రం కలుగును కాక. నేనట్టే 24 గంటల కంటే ఎక్కువ ఉపవాసం ఉండలేను. కనీసం మీరైనా కొద్దిగా బలంగా ఉన్నవాళ్ళు గట్టిగా ఉపవాసం ఉన్నారనుకోండి, దేవుని మందిరానికి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తుందండి. సైతాను గర్జన సింహం ఎవరిని మింగుతున్నా తిరుగుతున్నాడు. జాగ్రత్త. యేసు నామానికి ఘనపరిచే వారికి జీవించండి. యేసు కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకి దేవుడు. యేసును మొట్టమొదట ఆరాధించింది మహాజ్ఞానులు, బాగా చదువుకున్నోళ్ళు. మా తాతగారు చదువుకునేప్పుడు మా ఊళ్ళో చదువుకునే వాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు. మా ముత్తాత చదువుకునేప్పుడు మా ఊరు మొత్తంలో మా ముత్తాత ఒక్కడే చదువుకున్నాడు.
ఎందుకు చదువుకోలేదు అంటే చదువుకునే అవకాశం అందరికి ఉండేది కాదంట ఆ రోజుల్లో. మరి 2000 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు ఎవరు? ఎంత గొప్ప కులానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు ఎంత గనులు ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లడు కాళ్ళ మీద సాష్టాంగ పడ్డారు. నాలాంటి వాడు పక్క నుండి చిన్నపిల్లడు దండం పెట్టకూడదు కదరా, ఆయుక్షీణం కదా అన్నాడు అనుకోండి. నాలాంటి వాడు చిన్నపిల్లడు అంటావేంట్రా? లోక పాపాల పరిహారార్థమై శిలువలో రక్తాన్ని చెందించబోయే రక్షకుడు అని చెప్పారు వాళ్ళు. చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమె హల్లెలూయా. అతను చిన్నపిల్లడు కాదు, మానవ పాప పరిహారార్థమై శిలువలో రక్తాన్ని చిందించబోయేవాడు ఈ బాలుడే. మరి అదేందయ్యా అందరు కులదేవుడు అంటున్నారు? వాడు పిచ్చోడురా తెలియక. ఆయన కులదేవుడు ఏంటి? సకల పాప పరిహారం రక్త ప్రోక్షణం కావాలి. ఆ రక్తం పరిశుద్ధ రక్తం, ఆ రక్తం యేసు రక్తం ఒకటే. అందుకు ఆయన వచ్చాడు. తెలియక అంటున్నారు, లేమనుకోపాక. ఆయన ఒక మాట చెబుతా కానీ అంటాడు మళ్ళీ దేవుడు నాతో, నువ్వు సాక్షిగా బతికితే నీ ప్రియమైన అన్ని జనులు కూడా గుర్తుపడతారుగా అన్నాడు నాతో. నేను ప్రభువుకి నమ్ముకుని నేను ప్రభువుకు సాక్షిగా బతికితే నా బంధువులు ప్రభువుని నమ్ముకురా? ఎందుకు నమ్ముకోరు? నా తల్లికి నేనే బాప్తిసం ఇచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశాఖపట్నం సముద్రం నేను బాప్తిసం ఇచ్చా. నేను సాక్షిగా బతికితే, భార్య సాక్షిగా బతికితే భర్తను మార్చుకోలేదా? భర్త సాక్షిగా బతికితే భార్యను మార్చుకోలేడా? మార్చుకుంటాడు ఖచ్చితంగా. బైబిల్ చెప్తున్న మాట అదే. మార్చుకోలేదంటే సంథింగ్ రాంగ్. అది ఎక్కడుందనేది వాడు బతుకుండగానే గుర్తుపట్టాలి. చచ్చిపోయాక ఏం చేయలేం. ఒక ఆమె నాతో సాక్ష్యం చెప్పింది, నా ప్రార్థన పెరుగుతుంది అయ్యగారు అన్నది. మంచిదమ్మ, సంతోషంగా ప్రార్థన పెరిగితే ఎవరు కాదన్నారన్న. ఆమె ప్రార్థన పెరుగుతుందంట, ఆయనది ఇది కూడా పెరుగుతుందంట. అది కుదరదు కదా లెక్క. పాస్టర్ గారు దాహం అన్నాడు అనుకో, పాస్టర్ వచ్చి ఇది నీళ్లు, ఈ అక్కేస్తుంది నీళ్లు. భక్తురాలు, నేను వేరే గంటల మంచి భక్తురాలు. ఆ చర్చిలో దశంభాగం ఇచ్చేది ఆమె, అంత భక్తురాలు. ఎక్కడో తేడా నాకు అర్థం కాల. సరే ఒకసారి నేను దారిలో, నాకు సాధారణంగా మీరెవరు గుర్తుండరండి, మీ పాస్టర్ గారు మాత్రం గుర్తుంటాడు, మహా గుర్తుపెట్టుకుంటా గ్యారంటీగా. మీరెవరు ఎక్కడ కనపడ్డా నాకు గుర్తుంటారు, ఎందుకంటే నాకు దేవుడు ఆ వరం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే మీరు నమస్కారం పెడితే ఓహో ఎక్కడో చూశానని హైదరాబాద్ తిరుగుతుంటానుగా, రైతు బజార్కి వెళ్తా కూరగాయలు కొనాలి కదా, నేను కూడా అన్నం వండుకోవాలి కదా. వందనాలన్నా వందనాలన్నా అంటే అంటుంటాను. ఏ చర్చోడు నాకు తెలియదు, అన్ని చర్చలు తిరుగుతాగా నేను. ఏ చర్చోళ్ళు నాకు తెలియదు, అసలు గుర్తుంటుంది. కానీ ఆ రోజు ఎందుకు ఆమె గుర్తుంది నాకు. నేను ఆ విజయవాడ మీటింగ్స్కి వస్తా, అక్కడ ఆపి అక్క బాగున్నావా అన్న. ఎవరు? పాస్టర్ గారు బా నువ్వు అన్నది. అవునన్న. అన్నట్టున్నాడు అన్న. అన్నంటే ఎవరు అన్నది? మీ ఆయన అమ్మాయి ఎట్టున్నాడు చెప్పావు కదా. అయ్యా నాది 15 ఏళ్ళు, వాడిది 1.5 లీటర్ అయింది అన్నావు కదా, ఎట్టుంది స్టోరీ ఏంది? కొద్దిగా ప్రార్థన చేయమన్నావు కదా అక్క, అడిగాను కదా, చాలా భక్తిపరురాలివి, నీ కోసం కళ్ళల్లో నువ్వే కనపడుతున్నావు నాకు అన్నా నేను. ఓ పాస్టర్ గారు నువ్వా? మా చర్చికి ఇప్పటికి 14 మంది వచ్చారు యానివర్సరీకి, నువ్వు 15వ వాడివి. 14 మంది చెప్పా, అందరూ మీ ఆయన మారిపోతాడు, రేపటికి మారిపోతాడు అన్నారు. నీకు కూడా అందరితో పాటు అలవాటుగా నీకు కూడా చెప్పా, నువ్వేదో ప్రార్థన చేసి మర్చిపోతావులే అని. అప్పుడే మారాడు అనుకుంటున్నావు నువ్వు? అసలు ఒకటి తెలుసా నీకు? వాడు మారడు సావడని, అంతే. అందుకు పెరుగుతుంది, ఏం ప్రార్థన పెరుగుతుంది, వాడు మందు పెరుగుతుంది. అందుకు ఆమెకేమీ లేదు, మారతాడన్న నమ్మకం. అది మన భాష. అమ్మో విశ్వాసం అంటే పెద్ద పదం, మనకెందుకు? మారతాడన్న నమ్మకం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఏమకు నమ్మకం లేదు. వాడు 20 ఏళ్ళు అయితే 2 లీటర్లు అవుద్ది కానీ వాడు మారడు. అక్క నీకు నమ్మకమే లేదక్క, దేవునికి స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోయా. ఇక ఆయన మారాడో లేదో నీకు ఆ భావంతో నాకు ఎందుకు ఇంకా గొడవ. నమ్మండి, నమ్మండి. మీ పిల్లల జీవితాలను నా ప్రభు బాగు చేస్తాడు, మీ కుటుంబాలను ప్రభు బాగు చేస్తాడు, మీ సంఘాన్ని ప్రభు గొప్పగా దీవిస్తాడు. ఉపవసించండి, ప్రార్థించండి. మీరు నమ్ముకున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు, తమాషా దేవుడు అసలే కాదు. ఆయన అగ్ని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దహించు అగ్ని. ఆమేన్ హల్లెలూయా. ఆయనతో తమాషాలు కూడా ఆడకండి, ఆయనతో తమాషాలు కూడా ఆడద్దు. ఆయన ఎంత ప్రేమమయుడంటే
ప్రేమ చూపించాలంటే స్పీడ్గా పరిగెత్తాడు, కోప్పడాలంటే ఆలస్యం చేస్తాడు. ఇంకా ఆయన మన మీద కోప్పడలేదు కనుక మనం బతికున్నాం. ఆమెను హల్లెలూయా. ఆయన కోపం మన మీదకి రాకుండా చూసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన త్వరగా రావాలని ఆశపడుతున్నాడు. రా ప్రభువా తొందరగా, ఈ బాధలన్నీ ఎందుకు, నేను అటు ఇటు తిరగటం, ఆ రేపల్లి అవన్నీ తిరగటం ఎందుకు, త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళరాదా అంటున్నాను నేను. అంటే నువ్వు అంటావురా, నా ప్రజలు చాలామంది నశించిపోతున్నారు అంటున్నాడు ఆయన. ఆమెను హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతుడు, మిమ్మల్ని నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. ఆయన ప్రేమలో నిలిచి ఉందాం, ఉపవసించి ప్రార్థన చేద్దాం, అపవాదిని ఎదిరిద్దాం. ఖచ్చితంగా కూడా మీ వద్ద నుంచి పారిపోతాడు. మీకు ఏ సమస్య ఉన్నా భయపడకండి, అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి, పరిశుద్ధంగా బతకండి. ఈ దేహం దేవుని ఆలయం, పాపం చేయకుండా జాగ్రత్తగా బతకండి. అపవాది పరిశుద్ధతగా జీవించే వాళ్ళని చూసి వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిగరెట్లు తాగేవాడి దగ్గర తొందరగా వస్తాడు. సిగరెట్ తాగనోడిని చూసి వాడు పారిపోతుంటాడు. ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకుంటుంటే వాడు బ్రహ్మాండంగా ఎంటర్ అయిపోతాడు. కొట్లాట మానేసే ఇంట్లోకి వాడు పొరపాటును కూడా రాలేడు. ఇదే మందండి. క్రైస్తవ కుటుంబాల్లోకి అపవాది ఎందుకు వస్తాడు అసలు? ఎందుకు రావాలి వాడు అసలు? వాడికి హక్కు ఎక్కడిది? వాడికి సంబంధించింది ఏదైనా ఉంటేనే వస్తాడు వాడు. లేకుండా చూసుకుందాం, ప్రార్థిద్దాం, వాక్య ప్రకారం జీవిద్దాం, దేవుని వాక్యానికి విధేయత చూపిద్దాం, విశ్వాసం కలిగి ఉందాం, ఉపవసించి ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని, మీ దైవజనుడికి మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చి తన పిల్లల్ని, తన భార్యని బహుగా దీవించాలని, మిమ్మల్ని కూడా ప్రభు బహుగా దీవించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.